అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. ఒక వేశ్యను కలిశారు. ఆయనకు సెగవ్యాధి, గొనోరియా, సిఫిలిస్ వ్యాధులు సోకాయి. డాక్టర్కి చూపించుకుని మందులు వాడారు. ఆ వ్యాధులు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన చాలా మంచివారు. కాని ఒక స్నేహితుని ప్రోత్సాహంతో వేశ్య దగ్గరకు వెళ్లడం, ఇలా వ్యాధులు తగిలి లైమ్స్టోన్, సెగవ్యాధి, సిఫిలిస్ వంటి వ్యాధులు సోకిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ వ్యాధులు తగ్గిపోయాయని డాక్టర్ చెప్పిన తర్వాత నుంచి సెక్స్లో పాల్గొనవచ్చు. సాధారణంగా ఈ వ్యాధులు వచ్చిన 10 నుంచి 15 వరకు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతాయి. అయినప్పటికీ డాక్టర్ పరీక్ష చేసి వ్యాధి పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించిన తర్వాతే సెక్స్లో పాల్గొనాలి. ఒకవేళ అంతకంటే ముందే సెక్స్లో పాల్గొనాలనిపిస్తే కండోమ్ తప్పనిసరిగా వాడాలి. నేను ఒక వేశ్య దగ్గరకు వెళ్లాను. ఆమెతో సెక్స్లో పాల్గొనలేదు, కాని ఆమె చేత హస్తప్రయోగం చేయించుకున్నాను. ఆమె రొమ్ములను నోట్లో పెట్టుకుని చప్పరించాను. ఆమెను ముద్దు పెట్టుకోలేదు, కాని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇవన్నీ చేయడం వల్ల నాకు ఎయిడ్స్ వ్యాధి సోకే అవకాశం ఉందా? వేశ్యకు ఎయిడ్స్, HIV ఉంటే ఆమెతో సెక్స్లో పాల్గొన్నప్పుడు మాత్రమే ఆ వ్యాధి సోకే అవకాశం ఉంది. అంతేగాని ముద్దులు, కౌగిలింతలు, రొమ్ములను నోట్లో పెట్టుకోవడం లేదా హస్తప్రయోగం ద్వారా వీర్యం పడేలా చేయడం వంటి చర్యల వల్ల ఎట్టి పరిస్థితిలోనూ ఎయిడ్స్ వ్యాధి సోకదు. అందుకని మీకు ఎలాంటి భయం అవసరం లేదు. మీ సందేహాలు చాలా సాధారణమైనవి, ఎందుకంటే లైంగిక సంబంధిత వ్యాధుల గురించి సమాజంలో అనేక అపోహలు మరియు భయాలు ఉన్నాయి. మొదటి ప్రశ్నలో మీ భర్తకు సెగవ్యాధి, గొనోరియా మరియు సిఫిలిస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు సోకాయి, కాని డాక్టర్ చికిత్సతో అవి పూర్తిగా నయమయ్యాయి. ఇటువంటి వ్యాధులు సాధారణంగా యాంటీబయోటిక్స్తో 10 నుంచి 15 వరకు రోజుల్లో నయమవుతాయి. కానీ డాక్టర్ రక్త పరీక్షలు, సిఫిలిస్ కోసం VDRL లేదా RPR వంటివి ద్వారా వ్యాధి పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించిన తర్వాతే సెక్స్లో పాల్గొనడం సురక్షితం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మీ ఇద్దరి ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ మీ భర్తతో సెక్స్లో పాల్గొనే ముందు అదనపు జాగ్రత్త కోసం కండోమ్ వాడితే ఏదైనా అవశేష వ్యాధి సంక్రమణ రిస్క్ను పూర్తిగా తొలగించవచ్చు. మీ భర్త ఈ విషయంలో నిజాయితీగా మీతో మాట్లాడినందుకు, ఈ అనుభవాన్ని ఒక అవకాశంగా తీసుకుని భవిష్యత్తులో సురక్షిత లైంగిక పద్ధతుల గురించి, కండోమ్ వాడటం, లైంగిక ఆరోగ్య పరీక్షలు మీ ఇద్దరూ చర్చించవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రెండవ ప్రశ్నలో మీరు వేశ్యతో సెక్స్లో పాల్గొనకపోవడం, కానీ హస్తప్రయోగం, రొమ్ములను నోట్లో పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం వంటి చర్యలు చేశారు. ఈ చర్యలు HIV, ఎయిడ్స్ సంక్రమణకు కారణం కావు. HIV వైరస్ శరీర ద్రవాలు, రక్తం, వీర్యం, యోని ద్రవాలు లేదా తల్లిపాలు ద్వారా లైంగిక సంబంధం, రక్త మార్పిడి లేదా సూదుల ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. హస్తప్రయోగం, శరీర సంపర్కం, ముద్దులు, కౌగిలింతలు లేదా రొమ్ములను నోట్లో పెట్టుకోవడం వంటివి HIV సంక్రమణకు దారితీయవు, ఎందుకంటే ఈ చర్యలలో వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గం ఉండదు. అయితే మీ మనశ్శాంతి కోసం మీరు HIV పరీక్ష చేయించుకోవచ్చు. ఇది ఒక సాధారణ రక్త పరీక్ష. ఈ పరీక్షలు చాలా చోట్ల అందుబాటులో ఉంటాయి మరియు మీ ఆందోళనను పూర్తిగా తొలగిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత లైంగిక పద్ధతులను అనుసరించడం, కండోమ్ వాడటం, వ్యాధి లేని వ్యక్తులతో సంబంధం, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ అనుభవం నుండి లైంగిక ఆరోగ్యం గురించి సరైన అవగాహన పెంచుకోండి మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోండి.